యెషయా 9:6 సమాధానకర్త. ఈ సమాధానకర్త అనే విషయంలో నుంచి ఒక 3 విషయాలు మీకు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. సమాధానకర్త. ఒకసారి ఒక వ్యక్తిని అడిగారంట, అయ్యా నీకు ఏమి ఇష్టమయ్యా అని అడిగి. ఇతని పేరు ఏం పేరంటే చార్లీ చాప్లిన్. ప్రపంచంలో నెంబర్ 1 కామెడీ యాక్టర్. అతనికి మించిన వ్యక్తి ఇంతవరకు ఇంకా రాడు కూడా అనుకుంటా. అతను మాట్లాడు, తన యాక్షన్తో జనాల్ని కడుపుప్పిస్తూ నవ్వించేవాడు. అటువంటి ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే అడిగారంట, అయ్యా నీకు ఏమి ఇష్టము అని అంటే, వర్షములో తడవటం నాకు ఇష్టము అని అంట. అదేంది వింతగా ఉంది, వర్షంలో తడవటం ఇష్టము అన్నప్పుడు, నా కన్నీరు వర్షంలో కానరాదు కదా ఎవరికి అని అంట. అంటే ప్రపంచాన్ని నవ్విస్తున్న వ్యక్తి జీవితంలో కూడా నవ్వు లేదండి. ప్రపంచాన్ని నవ్విస్తున్న వ్యక్తి జీవితంలో కూడా ఈరోజు నవ్వు లేదు. ఈరోజు నవ్వు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి ఈరోజు అనేకులు నవ్వితే ఒక ఆరోగ్యము, నవ్వితే ఆనందము, నవ్వితే సమాధానము అని ఈరోజు నవ్వు ఒక ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రపంచంలో వింతైన మనుషులు. కానీ నవ్వు సమాధానం ఈదు. నవ్వించే వ్యక్తిలో కూడా ఒక కన్నీటి అనుభవం ఉన్నది. జోసెఫ్ గిలాండి అనే ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఒకరోజు డాక్టర్ కాడికి వచ్చి, అయ్యా నాకు నా జీవితం సంతోషం లేదు, సమాధానం లేదయ్యా. అనేకులకు మీరు ఆలోచన చెప్తారు కదా, ఈయన సైకాలజికల్ డాక్టర్ చెప్తాడు కదా, మీరు నాకేమన్నా ఆలోచన చెప్తారా అన్నప్పుడు, అయ్యా దీనికి మాత్రలు ఏమి లేవు కానీ, ట్యాబ్లెట్లు ఏమి లేవు కానీ, పక్కన ఒక సర్కస్ ఉంది. ఆ సర్కస్లో జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కడుపుబ్బా నవ్విస్తాడయ్యా, నువ్వు ఆ సర్కస్ పో, నీ బాధలంతా మరిచిపోతావు అని అంట. అన్నప్పుడు బాగా నవ్విస్తాడయ్యా. ఆ జోసెఫ్ నేనేనయ్యా అని అంట. నవ్వించే సర్కస్లో నవ్వించే బఫూన్ కూడా, జోకర్ కూడా ఇతరులను నవ్విస్తున్నాడు కానీ తన జీవితంలో నవ్వు లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సమాధానకర్త. ఈరోజు దేవుడు ఈ లోకానికి రావటానికి, జన్మించటానికి మొదటి కారణం ఏం తెలుసా? మనుషుల హృదయాలలో సమాధానం అనుగ్రహించటానికి. మనుషుల హృదయాలలో ఈరోజు సమాధానం లేదు. ప్రతి కుటుంబాల్లో సమాధానం లేదు, ప్రతి వ్యక్తిలో సమాధానం లేదు. సమాధానం లేని వాతావరణం బట్టి ఈరోజు అనేక సూసైడ్ జరుగుతున్నాయి. సమాధానం లేని బట్టి ఈరోజు అనేకులు మరి ఎన్నెన్నో విద్యలు, ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళి సమాధానం దొరుకుద్దని ఎతుకుతున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం అనుగ్రహించడానికి వచ్చినానని కొలొస్సీయుల పత్రిక 3:15 తెలియపరుస్తుంది. చదువుతారా మాట? క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములో ఏలచుండని, అందుకొరకే చాలు. అప్పుడు దేవుడు ఈ లోకానికి జన్మించడానికి మొదటి కారణం ఏంటంటే హృదయంలో సమాధానం కలుగు చేయటానికి. ఈరోజు సమాధానం కొరకు ఎన్నెన్నో చేస్తున్నారు. ఈరోజు సమాధానం దొరుకుద్దని ఒక వ్యక్తి అంటున్నాడు, సినిమాకు పోతే ఒక 2.5 గంట సేపు సమాధానం ఉంటానయ్యా, ఆ 2.5 గంట సేపు అన్నీ మర్చిపోతానయ్యా, నిమ్మత్తుగా ఉంటుందయ్యా అంటారు. కానీ 2.5 గంట సేపు తర్వాత అదే కష్టాలు, అదే బాధలు, అదే వేదనలే. ఇంకొక వ్యక్తి అంటాడు, ఒక క్వార్టర్ వేసుకుంటే ఆ క్వార్టర్ వేసుకున్నంత వరకు అన్నీ మర్చిపోతానయ్యా, నా కష్టాలు, నా బాధలు, నా దిగుళ్ళు అన్నీ మర్చిపోతానయ్యా అని అంటారు. ఆ క్వార్టర్ బాధ దిగిన తర్వాత అదే కష్టాలు, అదే బాధలు, అదే వేదనలే. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఏవి కూడా మనకు సమాధానం ఈదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకంలో సమాధానం అనుగ్రహించడానికి జన్మించాడు. హల్లెలూయా. ఈరోజు గమనించాలి,
దాదాపు సూసైడు 90% సూసైడ్ జరిగేది ఎందుకంటే సమాధానం లేని దాన్ని బట్టి అని ఒక సర్వే చెప్తుంది. 90% సూసైడ్ ఏంటంటే సమాధానం లేదు. ఏదో ఒక విషయాన్ని బట్టి సమాధానం లేదు. కుటుంబంలోనో, ఆర్థికంలోనో, అప్పులో, లేకపోతే సమస్యలో, లేకపోతే పని మీదనో, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒకటి. ఈరోజు ఆత్మహత్య దాకా వెళ్తున్న కారణం ఏంటంటే సమాధానం కోల్పోయిన వలన. ఆ సమాధానం ఇయటానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఐపీ సెక్షన్ 309 ప్రకారం వరకు కూడా ఆ ఆత్మహత్య చేసినోడికి శిక్షిస్తుందే కానీ సమాధానం ఇదు. గవర్నమెంట్ కూడా, చట్టం కూడా సమాధానం ఇదండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి సమాధానం ఇయటానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి, సహోదరా, నీ జీవితంలో సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయా? నీ జీవితంలో సమాధానం లేకుండా అక్కడ దొరుకుద్దిలే, ఇక్కడ దొరుకుద్దిలే, ఈ విషయంలో నాకు సమాధానం దొరుకుద్ది, ఈ సినిమాలో సమాధానం దొరుకుద్ది, ఈ తాగుడులో సమాధానం దొరుకుద్ది, ఈ ఫ్రెండ్షిప్లో సమాధానం దొరుకుద్ది, లేకపోతే నాకు ట్రావెల్ చేస్తే, టూర్కి వెళితే, ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాలతో ఉన్నప్పుడు ఆడ సమాధానం దొరుకుద్దని నువ్వు ఒకవేళ తిరుగుతున్నావేమో. నిజమైన సమాధానం యేసుక్రీస్తు దగ్గర తప్ప ఏ దిక్క సమాధానం లేదు. ఒక వ్యక్తిలాగానే ఒక పెద్ద ఆయన అన్నాడంట, ఈ ప్రాంతంలో నాకు సమాధానం లేదు, ఎక్కడైనా నేను ఒక సిటీకి వెళ్తానని చెప్పి సిటీకి వెళ్ళాడంట. ఆ సిటీలో ఉన్నాడంట. ఆ సిటీలో ఉన్న మనుషులంతా ఒకే గోల, అక్కడున్న పరిస్థితులన్నీ చూసి ఇక్కడ కూడా నాకు సమాధానం లేదు, నేను ఒక పల్లెటూరుకి వెళ్తానని పల్లెటూరుకి వెళ్ళాడంట. అక్కడున్న మనుషులంతా కూడా అదే సమస్యలు, అదే బాధలు, అదే కష్టాలు ఆయన చుట్టూ ఉన్నాయంట. ఇక్కడ కూడా నాకు సమాధానం లేదని చెప్పి అడవికి వెళ్ళాడంట. వెళ్ళేటప్పుడు కోడితో శిష్యుని పట్టుకొని పోయాడంట. తేపగా శిష్యుడు కూడా తొందర చేస్తూ ఉండే వాళ్ళకి వీడి వల్ల కూడా నాకు సమాధానం లేదని చెప్పి వాడిని కూడా పంపించేశాడంట. చివరిగా ఏం చేశాడంటే, ఆ అడవిలో తాగటానికి నీళ్ళు కావాలి కదా, ఒక చిన్న మట్టి బాణ తీసుకొని వెళ్ళి నీళ్ళు ముంచుకుంటున్నాడంట. నీళ్ళు ముంచుకొని తీసుకొని ఆయన వస్తున్న సమయంలో ఆయన ఉన్న స్థలానికి వచ్చేళ్ళకే నీళ్ళంతా సిల్లిబడి అన్నీ కారిపోయినాయంట. ఆ కొండ మీద కోపంతో కొండ ఎత్తి నేలకేసి కొట్టిందంట. ఆ కొండ పగిలిపోయిందంట. అప్పుడు అనిపించిందంట, సమాధానము నా చుట్టూన్న వాటిలో లేదు, నా హృదయంలో సమాధానం ఉంటే నేను ఎక్కడైనా బతకగలుగుతాను అనుకునిందంట. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో సమాధానం కావాలంటే, నీ హృదయంలో సమాధానం కలగాలంటే యేసుక్రీస్తు తప్ప వేరే ఏ ఒక్క దాని ద్వారా నీకు సమాధానం ఉండదు. ఈ లోకానికి యేసుక్రీస్తు అందుకే వచ్చాడు. ఈ లోకానికి నీకు సమాధానం, నాకు సమాధానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదు, పిల్లల మధ్యన సమాధానం లేదు, ఈరోజు మరి పని స్థలంలో సమాధానం లేదు, మరి ఫ్రెండ్షిప్ అంటున్న ఆధిక సమాధానం లేదు, సంఘాలలో సమాధానం లేదు, అన్ని స్థలాల్లో ఈరోజు సమాధానం లేదు పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. భార్య భర్తల మధ్యన కూడా సమాధానం లేదండి. ఒక భార్య భర్త ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. భర్త ఏదో మూడ్ అవుట్ అయింది, పని మీద డ్యూటీలో ఆ పై ఆఫీసర్ తిట్టాడు. తిట్టిన వెంటనే నేరుగా వచ్చి భార్య వంట చేసుకుంటుంది, వంట రూమ్లో ఉన్నది. మాయ్ ఎస్తేర్ అని వచ్చి అరిశాడు. వెంటనే ఈమె ఆ గరిటితో బయటకు వచ్చింది. ఏందో కోపంగా వస్తున్నాడే మా ఇంటి అని చెప్పి వెంటనే వచ్చి ఏమండి నెలకే ఏందా, గిన్నెలు ఏందా, పల్లెలు ఏందా, ఆడు ఏందయ్యే అవన్నీ ఏంది అని చెప్పి చెడబడా దాన్ని తిట్టి మళ్ళా డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఈమెకి ఏం అర్థం కాల. ఈమె ఆ కిచెన్లో నా భర్త వస్తాడని చెప్పి బిర్యానీ చేస్తున్నది. సంతోషంగా బిర్యానీ తినాలనుకున్నది. ఇద్దరు కలిసిమలిసి కూర్చొని అన్నం తినాలా అనుకున్నది. కానీ ఈ మరి చేశాడు. ఇంకా తర్వాత సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. ఆ తల్లి అన్నది కూతురు కడిచి, మాయ్ మీ నాయన వస్తే నువ్వు వడ్డించు, నేను పనుకున్నానని చెప్పి పోయి పనుకున్నది. వాళ్ళ డాడీ వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. కూతురు వచ్చి అన్నం పెట్టింది. అమ్మేదమ్మా అనేది పనుకున్నది. 7 గంటలకే పనుకున్నది. అంటే 7 గంటలకి ఏడుస్తూ పనుకున్నది డాడీ అనిందంట. 7 గంటలకే ఏడుస్తూ పనుకున్నదంట. 2 ముద్దలు తిన్నాడంట. దాని తర్వాత గుర్తొచ్చిందంట, అమ్మ తిన్నదే అని అడిగిందంట.
అమ్మ తినలేదు డాడీ అని అంట. ఇంక ఈయనకి అర్థమైపోయింది, ఇప్పుడు కానీ నేను గెలుక్కుంటే నా పని అంతే అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఒక వారం దాలిందంట. ఒక వారము అయిన తర్వాత అదే రీతిగా ఒక వారం తర్వాత మధ్యాహ్నాల టైంలో వెళ్ళొచ్చాడంట. ఎస్తర్ 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 అని వెళ్ళొచ్చాడంట. ఎస్తర్ ఎస్తర్ అని వెళ్ళొచ్చి వెంటనే ఈమె అదే రీతిగానే గెంటి పెట్టుకొని ఆ గరిటి పెట్టుకొని కిచెన్ నుంచి వెళ్ళొచ్చిందంట. మళ్ళీ ఏమైందో అని చెప్పి వెళ్ళొచ్చిందంట. వెళ్ళొచ్చిన వెంటనే ట్రా, ఎప్పుడు నీ కిచెన్లో పనే రా కూర్చో అని కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టి జోబులోంచి ఒక ఉంగరం ఎత్తి ఉంగరం దొడిగాడంట. ఈమెకి ఆశ్చర్యంగా ఉందంట, ఏంది ఉంగరం దొడిగాడని. ఏమండి ఏంది 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 ఎందుకు అని అంటుందంట. నీ పుట్టినరోజు కదా అని అంట. ఈమెకి ఇంకా చెప్పన ఆగల సంతోషం. వెంటనే కిచెన్లోకి వెళ్ళింది, ఫోన్ ఎత్తుకునింది, వాళ్ళ అమ్మ తమ్ముళ్ళు అన్నలు అందరికి చెప్పేసింది, మా ఇంటి అని మరగని అన్నీ. ఇంకా మంచిదైనా అయితే ఒక్క విషయం అండి, భార్య కొన్ని విషయాలు దాచుకుంటుంది, ఈ భర్తలో ఉన్న తప్పుల్ని. మంచి విషయాలైతే గొప్పగా చెప్పుకుంటుంది. ఈ భార్య కూడా మంచి విషయం కాబట్టి గొప్పగా చెప్పుకున్నది. చెప్పుకున్న తర్వాత ఈ భర్త వేసి ఉంగరం వేసి వెళ్ళిపోయాడు. ఈమె కిచెన్లో పోయి అన్నం వేసుకొని, పచ్చడి అన్నం వేసుకొని తృప్తిగా తిన్నది. దీంట్లో చెప్తాను, గమనించండి. ముందేమో బిర్యానీ చేసుకున్నప్పుడేమో ముద్ద దిగల, ఇప్పుడేమో పచ్చడి కూడైనా తృప్తికి తిన్నది. కారణం ఏంది? సమాధానం. ఈరోజు కుటుంబంలో కూడా సమాధానం లేదండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆ సమాధానం అనుగ్రహించడానికే ఈ లోకానికి జన్మించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం అదే. మనం ఈరోజు అనేక విషయాల కొరకు మనము ఆరాటపడుతున్నాం. అనేక విషయాలకు ఎన్ని నీకున్న సమాధానం లేకపోతే వ్యర్థం. డబ్బున్నా వ్యర్థం, బంగ్లా ఉన్న వ్యర్థం, నీకు ఆస్తి ఉన్న వ్యర్థం. సమాధానము లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు. ఒక కొండ, ఆ కొండ మీద ఒక బస్సు వెళ్తూ ఉన్నది. ఆ బస్సు వెళ్తూ ఉన్న సమయంలో ఆ బస్సు ఏ పరిస్థితిలో ఉందంటే 2000 అడుగు ఎత్తులో ఉంది. 2000 అడుగు ఎత్తులో ఆ బస్సు, అది ఘాట్ రోడ్. ఆ ఘాట్ రోడ్లో వెళుతూ ఉంది బస్సు. వెళ్తూ ఉంటే ఆ బస్సులో దాదాపు ఒక 50 మంది దాకా కూర్చొని ఉన్నారు. అందరూ కంబి పట్టుకొని భయంతో కూర్చొని ఉన్నారు. జస్ట్ ఒకవేళ డ్రైవర్ కానీ కొద్దిగా మిస్ చేస్తే ఆ నుంచి బస్సు వచ్చి కింద వచ్చి పడద్ది, అందరు చచ్చిపోతారు. అయితే అటువంటి రోడ్లో ఈ బస్సు ప్రయాణం అవుతూ ఉంది. ఒక చిన్న అబ్బాయి మాత్రము ఈ బస్సులో అటు ఇటు తిరుగుతున్నాడు, ఆడుకుంటున్నాడు, అటు ఇటు ఆడుతున్నాడు. ఆ సమయంలో పెద్ద ఆయన ఒక అబ్బాయి, రాయ్ చిన్న ఏంద్ర నువ్వు చేసేది, బస్సు ఎట్ట ప్రయాణిస్తున్నాం, ఎంత భయం వేస్తుంది, ఇటువంటి పరిస్థితులు నువ్వు ఆడుకుంటున్నావే, ఒక దిక్కు ఆగరా, అడుగుచో అని అరిశాడంట. అరిస్తే ఆ అబ్బాయి అటు కూర్చున్నాడంట. కాసేపటికి మళ్ళీ లేచాడంట, మళ్ళీ ఆడుకోసాగాడంట. అటు తిరుగుతున్నాడంట. రాయ్ ఏంద్రా, జనమంతా మేము భయంతో వణికిపోతుంటే కంబీలు పట్టుకుంటే నువ్వేంద్ర ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు అంటే, ఓ పెద్దాయనా ఎందుకు నీకు భయము, నీకు భయం లేదా? నాకు భయం లేదు. ఎందుకురా నీకు భయం లేదు? ఆ డ్రైవర్ మా నాయన, ఆ డ్రైవర్ మా నాయన ఒకవేళ ఆయన చనిపోయినా కానీ నేను చనిపోకుండా ఉండటానికి ఎంత ప్రయత్నిస్తాడో అంత ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు సమాధానం ఇయటానికి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు, ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సమాధానం అనే విషయంలో ఈ లోకానికి దేవుడు వచ్చినాడు. రెండవదిగా గమనించాలి, రెండవదిగా చదువుదాం ఆ మాట. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి శరీర విషయంలో అన్ని జనులై ఉండి ఇప్పుడు ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఇంకో చదువుదాం. ఈ హేతు చేత అన్ని జనులైన మీ నిమిత్తము, గమనించాలి,
ఈ 11వ వచనంలో కానీ 3వ అధ్యాయం 1వ వచనంలో కానీ అన్ని జనులు అని రాయబడింది. అంటే వీళ్ళు ఎవరు అని అంటే అన్ని జనులు. గమనించాలి, ఇది అపోస్తలుడైన పౌలు 3.5 సంవత్సరం ఈ ప్రాంతం ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేశాడు. ఈ ఎటువంటి పరిస్థితుల్లో ఈయన పరిచర్య చేశాడంటే అక్కడ అన్ని జనుల మధ్యన ఈయన పరిచర్య చేశాడు. అక్కడ అర్ధమేయు అనే దేవి ఒక పెద్ద గుడి ఉండేది. ఆ గుడి ఎంత ఫేమస్ అంటే ఆ గుడి ద్వారా అనేక వ్యాపారాలు జరిగేది. ఎందుకంటే ఆ గుడిలో ఉన్న శిలలు, అంటే ఆ శిలల్ని అనేకులు అమ్మేవారు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో మంచిగా ఈ బొమ్మలు వ్యాపారం అయ్యేది. ఈయన ఎప్పుడొచ్చి యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడో అనేకులలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ శిలలు తీసుకోవటానికి ముందుకు రాలా, ఈ బొమ్మలు కొనటానికి ఎవరు ముందుకు రాలా. అప్పుడు దిమిత్రి అనే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళతో అంటారు, ఏమంటారంట, పౌలు అనే ఒక భక్తుడు వచ్చాడు. ఆ భక్తుడు వచ్చి ఈ ప్రాంతంలో అనేకుల్ని కొత్త దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు, అనేకులు మారిపోతున్నారు. అదే మనం ఈరోజు మన వ్యాపారం చెడిపోవటానికి, మనం ఇంత లాస్ అవటానికి ఆ పౌలే కారణం అన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ పౌలు మీదకి వస్తారు. ఆ పౌలు అటువంటి పరిస్థితులు కూడా 3.5 సంవత్సరం ఉండి ఆడ ఎఫెసు సంఘాన్ని కడతాడండి. ఎఫెసు సంఘాన్ని కడతాడు. అదే ఇక్కడ అన్ని జనులు అని రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదర, ఇప్పుడు వాక్యం చదువుదాం. అదే 2వ అధ్యాయం 13వ వచనం చదువయ్యా. 2వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తము అయ్యా ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమై ఉండి, ఎవరికి? అన్యులకి మనకి సమాధానమై ఉండి, మీకును మాకును ఈ ఉండిన దేశమును అనగా చాలు గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదర, ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషుల మధ్యన ఉన్న దేశాన్ని తొలగించటానికి, మనుషుల మధ్యన ఉన్న దేశాన్ని తొలగించటానికి. రోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరిలో ఏ సమాధానం ఉండాలి తెలుసా? మనుషుల మధ్యన సమాధానం ఉండాలి. నీ స్నేహితుడితో నీతో నీ స్నేహితుడికి సమాధానం ఉండాలి, నీ స్నేహితుడితో నీతో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో భార్యకి సమాధానం ఉండాలి, భర్తకి సమాధానం ఉండాలి, అందరికీ ఒక సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు సమాధానం అనే విషయంలో చూస్తే ఈరోజు పని స్థలంలో ఉన్న తోటి పనిచేసే వాళ్ళతో మనకి మంచి ఫెలోషిప్ లేదు, మంచి సహవాసం లేదు. ఈరోజు పని విషయంలో చూసినప్పుడు శత్రువులుగా ఈరోజు ఒక్క చోట పని చేస్తాం, కానీ ఆడ మిత్రులుగా కాని రాము, శత్రులుగా ఉంటాం. ఒక సంఘంలో ఉంటాం, ఆడ మిత్రులుగా ఉండం, శత్రులుగా ఉంటాం. ఒక ఇంట్లో ఉంటాం, ఆడ మిత్రులుగా ఉండం, శత్రులుగా ఉంటాం. ఒక మార్గంలో నడుస్తుంటాం, అక్కడ మిత్రులుగా ఉండం, శత్రులుగా ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చింది? సమాధానం కలుగు చేయటానికి. నీతో ప్రతి ఒక్కరూ సమాధానం కలిగి ఉండాలనే కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించి రక్తం కార్చింది. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు అనేకులలో ఈ సమాధానం లేకనే ఈరోజు పగలతో, కక్షలతో, భేదాలతో ఈరోజు జీవిస్తున్నాం. అది వాస్తవం చెప్పాలంటే ఎది నిజమైన క్రిస్మస్ అంటే మన తోటి సహోదరుని ప్రేమించటమే నిజమైన క్రిస్మస్ అండి. హల్లెలూయా. తోటి సహోదరుని ప్రేమించటమే నిజమైన క్రిస్మస్.
మీరు శత్రులుగా ఉన్నప్పుడే అని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. మనం శత్రులుగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు ప్రేమించాడు. మనం శత్రులుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ప్రేమించినప్పుడు ఈరోజు మనతో ఉన్న సహోదరుల్ని మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మనం ఎందుకు ప్రేమించకుండా ఉంటున్నాం? ఈరోజు వాస్తవంగా ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే నీ శత్రువుకి నువ్వు కేక్ పెట్టాలి. నిజమైన క్రిస్మస్ అంటే నీ బంధువు కాదు నువ్వు బిర్యానీ పెట్టేది, నీ శత్రువుకు బిర్యానీ పెట్టాలి. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఒక వ్యక్తి లాగానేనంట మంచం మీద పడిపోయాడు. ఏ స్థితిలో అంటే పగ 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 పగ, దేశం 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 అని బ్రతుకుతున్నవాడు. అయితే ఒక క్రైస్తవుడు క్రిస్మస్ వస్తే బ్రహ్మాండంగా చేస్తాడు అన్ని ప్రతి ఒక్కటి. అటువంటి వ్యక్తి పక్కింటి వాడు ప్లాట్లో కొద్దిగా స్థలము జరిగొచ్చాడని చెప్పి వాడి మీద గొడవ పెట్టుకొని కక్ష పెంచుకొని దాదాపు 10-15 సంవత్సరాల దాకా వాళ్ళల్లో ఒక వైరం పెరిగిపోయింది. మంచాన్ని పడిపోయాడు. ఇప్పుడు చివరికి ఒరే నాన్న పాస్టర్ని పిలిపిరా, నేను చనిపోయేటట్టుండారా, నాకేం అవ్వలేదురా, నా ఊపిరి తిరగనంటుందిరా, పాస్టర్ని పిలిపిరా నిన్నంట. ఈ పాస్టర్ గారు పిలిచిన వెంటనే వచ్చాడు. పాస్టర్ గారికి తెలుసు ఆయన ఎటువంటి వాడని. ఈరోజు గొర్రెలు ఎటువంటి అని కాపరికే తెలుసు. ఆ రీతిగా ఈ పాస్టర్కి తెలుసు ఈయన ఎటువంటి వాడని. వెంటనే వచ్చాడంట. వచ్చి ఏమి యోహోన్ గారు బాగున్నారా? ఏం బాగుంటామయ్యా, నా బ్రతుకంతా ఇదే బ్రతుకు అయిపోయిందా, నేను ఎలా పోబోతున్నాను, నేను యేసుక్రీస్తు కాడికి పోవాలని ఇష్టపడుతున్నానయ్యా అనిందంట. మంచిదయ్యా, మంచి ఆలోచన అయ్యా. ఆ సిలువ మీద ఉన్న దొంగ ఆ చివరి సమయంలోనే యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. పరదేశిలో యేసు ప్రభుతో ఉన్నాడయ్యా, నువ్వు కూడా మంచి నిర్ణయం తీసుకున్నావయ్యా అనిండంట పాస్టర్ గారు. అన్న వెంటనే ఈయన అన్నాడంట, పాస్టర్ గారు అన్నాడంట, అయ్యా నీ పక్కింటి వారితో నీకు శత్రుత్వం ఉంది కదా, వాడిని క్షమించినానని చెప్పి నువ్వు ఒకసారి ప్రార్థన చేసుకొని, ప్రభువా అతన్ని నేను క్షమించినాను, నా దోషాలు కూడా నువ్వు క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకో అని అంట. అలాగనే ప్రభువా ఆ యాకోబుని నేను క్షమించినాను ప్రభువా, నా పాపాలు కూడా నువ్వు క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకొని మరణిస్తా కొడుకుని పిలిచి రైట్ రారా అనినంట. వాడిని రారా నువ్వు దగ్గరికి అనినంట. చెవంగాడంట. చెప్పు నాన్న, రే నేను వాడిని క్షమించాను, నేను ఇప్పుడు పరలోక రాజ్యం దేవుడి కాడికి వెళ్ళబోతున్నా, నేను చచ్చినా నువ్వు మాత్రం వాడిని వదిలిపెట్టొద్దురా. ఇప్పుడు ఇతను పరలోక రాజ్యం పోతారా లేదా ఎక్కడికి పోతాడు? ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనలో ఈ దేశాలు ఉన్నంత వరకు దేవుని ప్రసన్నత అనుభవించలేము, దేవుని దీవెనలు కూడా పొందుకోలేము. దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే ఒకరొకరు బాగా సంతోషంగా సమాధానంగా ఉండాలనే కొరకే. చిన్న విషయాన్ని నేను నీకు చెప్తాను. మన ఆంధ్రప్రదేశము రెండుగా విడిపోయింది, తెలంగాణగా ఆంధ్రగా విడిపోయిన ఆ టైంలో ఆ వైపేమో కేసీఆర్, ఈ వైపేమో చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. మీకు అందరికి కూడా తెలుసు అది విషయాన్ని అనుకుంటా. ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. ఇది గమనించిన గవర్నర్, అప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్, అందరికీ తెలుసు అనుకుంటా. అది గమనించిన గవర్నరు ఏం చేశారంటే ఒక విందుని ఏర్పాటు చేశారు. విందుని ఏర్పాటు చేసి ఇద్దరిని పిలిచారు. అప్పుడు మీడియా మొత్తం కూడా కళ్ళు తెరిచి చూస్తుంది. ఇద్దరు ఒకసారి వస్తున్నారు, చాలా రోజులు అవతల ఇద్దరు సంధించబోతున్నారు. ఎట్టుంటుందో వాళ్ళ రియాక్షన్, ఎట్టుంటుందో వాళ్ళ మొహభావాలు ఎట్టుంటాయని ఎదురు చూస్తున్నారు. వచ్చిన వెంటనే ఆ గవర్నరు వాళ్ళిద్దరు చేయి పట్టుకున్నది, రెండు చేతులు కలిపింది, ఈమె నవ్వింది, వాళ్ళు నవ్వారు. నవ్విన వెంటనే ఈ మీడియా ఫోటోగ్రాఫర్ పట్టని ఫోటో పట్టేశారు. ఉదయకాలం 2 సందురులు కలిసిన రోజు అనేసేశారు పేపర్లు. ప్రియమైన సహోదరి సహోదరుడా,
ఇద్దరు శత్రువులుగా ఉన్నప్పుడు చూడలేకుండా ఉంటాం మనము, అది ఓర్చుకోలేక బాధగా మనకే అనిపిస్తుంది. ఒక ఇద్దరు మిత్రులు అయినప్పుడు అది ఎంత ఆనందాన్ని కలుగు చేస్తుంది చూడండి. అది ఇతరులను చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, మన విషయంలో మన విషయంలో మన సహోదరుని ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నాం. ఎదుటోడికైతే మనము బోధ చెప్తాం, ఎదుటోడిని అయితే మనము అలా ఉండకూడదురా అనుకుంటాం. కానీ మన సహోదరుని, మనతో ఉన్నవారిని మనం ప్రేమించలేక ఈ రోజు వరకు ఉంటున్నాం. నిజమైన క్రిస్మస్ ఈ సంవత్సరము ఎవరైతే నువ్వు మాట్లాడకుండా ఉంటున్నావో, ఎవరితైతే ఇంతవరకు నువ్వు వైరాగ్యం పట్టుకొని వాళ్ళ కడపగట్టకూడదు, దక్కకూడదు, వాడితో మాట్లాడకూడదు ఇంకా అని నువ్వు ఇన్ని రోజులు అనుకున్నావో, ఈ సంవత్సరం ఈ 2024లో వెళ్ళేంత లోపల నువ్వు వాడితో సమాధానం పడి నువ్వు వస్తే నిజమైన క్రిస్మస్ నీ ఇంట్లోనే ఉంటుంది. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ నీ ఇంట్లో ఉంటుంది. సహోదరి సహోదరుడా, దేవుడికి భయపడాలండి. ఈరోజు సముద్రాలు భయపడుతున్నాయి, భూమి భయపడుతుంది, దెయ్యాలు భయపడుతుంది, కానీ మనం భయపడేది లేదు. మాట చదువుతాం. కీర్తన 76 కీర్తన 9వ వచనం. కీర్తన 76వ అధ్యాయం 9వ వచనం చదువయ్యా. నాకు ఆడ ఉన్నది ఇంద్ర అన్నట్టుంది. నాకు ఇన్ని రాలేదమ్మా, చదువయ్యా. 76:9. రక్షించుటకై భూమి భయపడి ఊరకుండును. భూమి భయపడుతుంది దేవునికి, కానీ ఆ భూమికి మనం భయపడుతున్నాం, కానీ భూమి భయపడుతున్న దేవుడికి మనం భయపడేది లేదు. భూకంపాలకి భయపడుతున్నాం ఈరోజు. అయ్యో భూకంపం వస్తుందని చెప్పి వాటికి భయపడుతున్నాం, కానీ దేవుడికి భయపడేది లేదు. ఆ భూమి ఏమో దేవుడికి భయపడుతుంది. మరొకటి చూపిస్తాను, చదువయ్యా. 77వ కీర్తన 16వ వచనం. దేవా, జలములు నిన్ను చూచును, జలములు నిన్ను చూసి భయపడుతున్నాయి, వణుకుతున్నాయి. ఈరోజు మనము జలములు చూసి ఈరోజు ఇటీవల జరిగిన చెన్నై ప్రాంతంలో వర్షాలు బట్టి ఒక్కొక్క ఇల్లు కింద ఫ్లోర్ అంతా నిండిపోయింది. వాళ్ళు ఆ నీటికి భయపడి అంత కాల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ నీళ్ళేమో దేవుడికి భయపడుతుంది, మనమేమో నీటికి భయపడుతున్నాం, దేవుడికి భయపడేది లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. చదవాలి. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నాము, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నది. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, వణుకుచున్నాయి, భయపడుతున్నాయి. కానీ దెయ్యాలకు భయపడతాం, కానీ ఈ రోజులో దేవుడికి భయపడేది లేదు. ఆ దెయ్యమేమో దేవుడికి భయపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగానే దేవుడికి భయపడిన వాడైతే ఈ సంవత్సరము నీ సహోదరుడితో నువ్వు సమాధాన పడాలి. దేవుడు వచ్చిన ఉద్దేశం అదే. ఈ క్రిస్మస్ వేడుకలు నీ కుటుంబంలో సమాధానంగా, నీ స్నేహితుడు జీవితంలో కూడా సమాధానంగా ఉండాలంటే నువ్వు వాళ్ళతో పోయి సమాధాన పడాలి. ఇది నెంబర్ 2.
నెంబర్ 3, మూడవదిగా దేవుడు ఈ లోకాన్ని ఎందుకు వచ్చాడు అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చూస్తే, చదువునా అయ్యగారు. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుడు మరణము ద్వారా దేవుడితో సమాధానం పరచబడినమంట. ఏంటంట? ఎవరు? మనం దేవుడికి, తండ్రికి మనము శత్రువుగా ఉన్నాము. ఆ మన శత్రువుగా ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించటానికి కారణం మొదటి ఏంటంటే, తండ్రితో సమాధానం కలుగు చేయటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. ఎందుకు? ఆయనకి మనకేం శత్రువు అని అంటే, యెషయా 59వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనం చూసినప్పుడు అక్కడ చదువయ్యా. యెషయా 59వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మీ దోషములు ఎవరికంట? దేవునికి మనకి అడ్డగా ఉందంట. ఆ దోషములు అడ్డగా ఉన్నాయి కాబట్టి దేవునికి మన శత్రువుగా ఉన్నాం. ఆ దేవుని ఈరోజు అంటే దర్శించలేకుండా, దేవుని మనం చూడలేని పరిస్థితి కలిగింది. ఎందుకంటే మన పాపాలు, ఆ పాపాన్ని తొలగించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపాన్ని తొలగించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగినము. ఏంటంటే ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎలా అని అంటే 10వ వచనంలో చెప్పేటప్పుడు, మరణము ద్వారా ఆయన మన కోసం మరణించాడు. మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన అక్రమాల కొరకు, మనం చేసిన అవినీతి కొరకు దేవుడు మరణించి తండ్రితో మనకి సమాధానం కలుగు చేస్తున్నాడు. ఎంత గొప్ప రక్షణ అండి! పౌలు భక్తుడు ఆ మాట అంటాడండి, ఇంత గొప్ప రక్షణ అని. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశం మూడోది ఏంటంటే, తండ్రితో నీకు మంచి సహవాసం లేదు, తండ్రితో నీకు మంచి సంబంధం లేదు, తండ్రితో నీకు మంచి సమాధానం లేదు. ఈ సమాధానం కలుగు చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించాడు. ఎంత గొప్ప విషయం అది! ఎంత గొప్ప విషయం అండి! ఈరోజు ఎవరి కోసం ఎవరు మరణించాలండి? మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన అక్రమాల కోసం, మనం చేసిన అవినీతి కార్యాల కోసము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. అది గొప్ప విషయం అసలు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక అన్నదమ్ములు వీళ్ళిద్దరూ వచ్చి చాలా డీప్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అంతకంటే ఇంకా బాగుండేవాళ్ళంట సొంత అన్నదమ్ములు. ఈరోజు ఎందుకు ఫ్రెండ్స్తో పోలుస్తున్నాడంటే, ఎక్కువ అన్నదమ్ములని శత్రుతాలు చూసేది ఈరోజు. ఈరోజు వివాహమైన తర్వాత ఎక్కువ అన్నదమ్ములని ఎక్కువ శత్రుతాలు ఈరోజు చూడగలుగుతున్నాం ప్రతి చోట. స్నేహితుల్లో కూడా లేదు ఈరోజు, అయితే అన్నదమ్ములు చూడగలుగుతున్నాం. అటువంటి ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంతో బాగుండేవాళ్ళు అంట. బాగుండే సమయంలో ఈ అన్న మాత్రం యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. ఈ తమ్ముడు మాత్రము లోకానికి తగినట్టు బ్రతుకుతున్నాడు, అవినీతిపరుడుగా బ్రతుకుతున్నాడు. ఒకరోజు క్లబ్కి వెళ్ళాడు. ఆ క్లబ్లో పోయి బాగా తాగి ఒకరితో గొడవ పెట్టుకొని ఆ బాటలతో ఒకరిని పొడిసి చంపేసి వెళ్ళి వచ్చేసాడు. ఇది పోలీసుకి తెలిసిన వెంటనే అతను తరుముకున్నాడు. అతని గుడ్లంతా రక్తమే. వచ్చాడు, నేరుగా వచ్చాడు, ఇంటికి వచ్చాడు. వెళ్ళొచ్చి తలుపు తడుతున్నారు. ఎవరైనా తలుపు తెరవటానికి పోయి చూస్తే వాళ్ళ తమ్ముడు
ఏంద్రా అంటే, అన్నా నన్ను కాపాడన్నా, నేను అన్నా తప్పు చేసినన్నా, నన్ను కాపాడన్నా, అన్నా నేను పొరపాటు చేసినన్నా, నేను ఒకరిని చంపినన్నా, నువ్వు ఎట్టన్ని కాపాడన్నా అని ఏడవకు లేచాడు. ఇంక ఈ తమ్ముడు, సరే పోరా నువ్వు పోరా, నేను ఎవరన్నా వచ్చినా నేను లేడని చెప్తాలే అని చెప్పి నువ్వు పోయే బాత్రూమ్ పోయి స్నానం చెయ్యి అన్నాడు. ఇతను పోయి చొక్కా విప్పి స్నానం చేస్తున్నాడు. స్నానం చేసి ఇతను వచ్చి, తమ్ముడు వచ్చి స్నానం చేసి చూసి బయటకు వచ్చేళ్ళకి అన్నలేడు. ఏంద్రా అన్నలేడని చూస్తే చొక్కా లేదు, అన్నలేడు. అవతల విచారిస్తే అన్న జైల్లో ఉన్నాడు. నేరుగా వెళ్ళి అన్నకాడికి వెళ్ళి జైల్లో ఉన్న అన్నకాడికి పోయి, అన్నా ఏందన్నా నేను చేసిన పాపానికి నువ్వెట్టన్నా ఈ శిక్ష పొందాలన్నా? నేను చేసిన పాపం అన్నా ఇది. నేను బాత్రూంలోకి నన్ను బానిచ్చి ఈరోజు నా చొక్కా ఆ రక్తం అడుగుతూ ఉన్న చొక్కా నువ్వు దొడుక్కొని నువ్వు చేసినట్టుగా నీ మీద మోసుకున్నావే అన్నా అని చెప్పి అన్న పట్టుకొని ఏడుస్తున్నాను. అన్నను పట్టుకొని ఏడుస్తుంటే అప్పుడు అన్న అన్నాడు, రేయ్ నీకోసము నేను ఎంత త్యాగం చేసినని నువ్వు ఈరోజు చాలా బాధపడుతున్నావురా. నీకోసము నా కోసము ఇద్దరు కలిసి నేను నీ అన్నని, నా రక్త సంబంధమి, నీవు నేను ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళమి. నీకోసం నేను శిక్ష పొందేది పెద్ద విషయమేం కాదు, అదేం పెద్ద ఆశ్చర్యమేం కాదు. కానీ ఏ సంబంధం లేని నేను చేసిన పాపాల కొరకు తండ్రి అయిన యేసుక్రీస్తు శిక్ష పొందాడయ్యా. ఆ ప్రేమే నాకు ఈ నేర్పించిందయ్యా, ఈ ప్రేమని అనిందంట. ప్రియమైన సహోదరుడా, ఎంత గొప్ప రక్షణ మనకి ఇయటానికి దేవుడు ఈ లోకానికి జన్మించాడు. ఇది ఇంకా గుర్తెరక్క మనము ఇంకా తెలుసుకోకుండా ఈరోజు క్రిస్మస్ చేస్తున్నాం. చాలా సంతోషం. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం, నువ్వు తండ్రితో సమాధాన పడాలని వచ్చాడో. సమాధాన పడ్డావా? తండ్రితో నీకు సమాధానం ఉందా? తండ్రితో నువ్వు సమాధానం ఉండాలంటే నీకు తండ్రికి ఉన్న మధ్యనున్న ఆ పాపాలు తొలగించావా? ఈరోజు వరకు నువ్వు పాపాలు వదలకుండా ఈరోజు వరకు పాపాలు మరి ఆ తేనె మారుగా తేనె తిన్నట్టు ఈరోజు జురుకుంటున్నావే. తండ్రితో సమాధానం లేకుండా ఏ పండగ చేసుకున్నా మనము అది తండ్రికి సంతోషం ఉండదు. ప్రియమైన సహోదరుడా, యేసుక్రీస్తు జన్మించిన ఉద్దేశం అదే ప్రధాన ఉద్దేశం. తండ్రితో సమాధానం పడాలని, తండ్రితో ఒక సమాధానం ఉండాలని. అసలు దేవదూతలు కూడా ఆ మాట అంటున్నారు కదా. లూకాసు వార్తలో 2వ అధ్యాయం చదవండి ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఎవరో పరలోక సైన్య సమూహము తనకిష్టులైన ప్రజలకు సమాధానము. ఇప్పుడు చెప్పండి, ఎవరికి? అందరికా? నువ్వు తండ్రితో సమాధాన పడితే తండ్రికి ఇష్టం, తండ్రితో సమాధాన పడేదే తండ్రి ఇష్టం. అప్పుడు తనకిష్టమైన వారికి సమాధానం కలుగు చేయటానికి లోకానికి జన్మించాడు. తనకిష్టంగా మనం బ్రతుకుతున్నామా? ఈరోజు భార్యకి ఇష్టంగా బతకాలా అని చూసి మనం బ్రతుకుతున్నాం. భర్తకి ఇష్టంగా బతకాలనే కోసం నా భర్తకి ఎట్ట నచ్చద్దో, నా భర్తకి నేను ఎలా ఉంటే నా భర్త నన్ను ఇష్టపడుతుడు, బాగా నేను నా భర్తను సంతోషపెట్టగలుగుతానని చెప్పి ఈరోజు భర్తని సంతోషపెట్టడానికి ఆయనకి ఇష్టంగా నడుచుకుంటున్నాం. మన అయిన వారికి ఇష్టంగా నడుచుకుంటున్నాం. ఉద్యోగంలో మనమేనా సీనియర్స్, మనమేనున్నా మరి అధికారులకి, మా అధికారికి ఇష్టంగా నేను నడుచుకోవాలని చెప్పి ఆ అధికారికి ఇష్టంగా నడుచుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నావు? దేవుడికి ఇష్టంగా నడుచుకోవటానికి ప్రయాసపడుతున్నామా మనము? దేవుడికి ఇష్టంగా ఉండటానికి మనం ప్రయాసపడుతున్నామా? దేవుడికి నచ్చినట్టుగా మనం జీవించాలని ఇది ఆయనకి ఇష్టం.
ఈ తండ్రికి, నా తండ్రికి ఇది ఇష్టం, నేను ఇలా ప్రవర్తించటం ఇష్టం, నేను ఇలా నడుచుకోవటం ఇష్టం, నేను ఇలా జీవించడం ఇష్టం అని ఆ ఇష్టాన్ని కోరి మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? అది ఉద్దేశం అండి. దేవుడు వచ్చింది తండ్రితో సమాధానం పడటానికి, మనం తండ్రితో సమాధానం ఉండటానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం. ఆయన సమాధానం పరిచాడు. కానీ ఈరోజు నువ్వు నేను సమాధానం ఈరోజు పడకుండా ఉంటున్నామంటే ఆయన వచ్చిన ఈ జన్మించినది వ్యర్థమైపోద్దండి. జన్మించింది వ్యర్థమైపోద్ది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు క్రిస్మస్ సంతోషం చేసుకోవాలనేది దేవుని ఇష్టం. అయితే ఆయనకి ఇష్టంగా చేసుకోవాలనేది ఇష్టం, నీ ఇష్టంగా చేసుకునేది కాదు. ఆయనకి ఇష్టంగా చేసుకోవాలనేది ఇష్టం. అది ఎప్పుడంటే నువ్వు ఆయన వాడైనప్పుడు. హల్లెలూయా! నువ్వు ఆయన వాడైనప్పుడు అది ఆయనకి ఇష్టం. ఇది మీరు కింద అంతా జరుగుతూ వస్తే అక్కడ ఇజ్రాయెల్ జనాల గురించి చెప్తాడు. ఇజ్రాయెల్ జనాలకి ఎన్ని మేలు చేసినా వాళ్ళు ఇష్ట ప్రకారమే జీవించారు, కానీ దేవుని ఇష్ట ప్రకారం జీవించాల. 10 రకాలైన అద్భుతాలు చేశాడు దేవుడు. వాళ్ళకి కావాలంటే మన్నాను కురిపించాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, కొండల నుంచి బండల్లో నుంచి. సొప్పులు అరగకుండా చూసుకున్నాడు, గుడ్డలు మాయకుండా చూసుకున్నాడు, కాళ్ళు మాయకుండా చూసుకున్నాడు, మాంసకాలంటే పూరేల వర్షం కురిపించాడు, అన్నీ చేశాడు. అయినా నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతానని చెప్పి దేవుని వదిలిపెట్టి విగ్రహారాధన చేయటానికి వెళ్ళిపోయారు. ఎందుకు అన్నిసార్లు బానిసలు అయ్యారు? అన్నిసార్లు వాళ్ళు ప్రతి రాజు వచ్చి విడిపించడం, మరి న్యాయాధిపతి విడిపించడం కారణమేంది? తన ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు కాబట్టి. దేవుడికి ఇష్టంగా ఉండేదే నిజమైన క్రిస్మస్. ఒకసారి చివరిగా నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక రాజు అన్నాడంట, ఒరే మీ క్రైస్తవులంతా భలే కథలు చెప్తారా మీ క్రైస్తవులు అన్నాడంట. ఎవరికడా తన ఉన్న అతని కాపల వాడి కాడ ఏమన్నాడంటే, ఏందయ్య అట్టంటున్నావు అని అన్నట్ట. అవునరా, దేవుడే వచ్చి యేసుప్రభువే వచ్చి దిగొచ్చి ప్రాణం పెట్టాడు అంటున్నావే, ఏ దేవదూతలు ఉన్నారు కదా, ఒక దేవదూతను పంపి ఉండొచ్చు కదా, లేకపోతే 10 దేవదూతలను పంపించవచ్చు కదా, లేకపోతే సైన్యాన్ని పంపించవచ్చు కదా మానవులు రక్షించడానికి. ఆయన దిగి రావాల్సిన అవసరమేందిరా, భలే కథలు చెప్తారా మీరు అనిందంట. అని వాళ్ళకి అంతలోపల ఆడుకుంటున్న కొడుకు ఓ పెద్ద కోనేరు ఉన్నదంట. ఆ కోనేట్లో పోయి ఆడుకుంటూ పడిపోయాడంట. పడిపోయిన వెంటనే ఈ రాజు ఇంకా కాళ్ళు లాగల ఎల్లుతూ పోయి ఆ కోనేట్లో దూకేసి కొడుకుని కాపాడుకుని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఈ కాపలవాడు అడుగుతున్నాడు, అయ్యా ఇంతకు మునుపు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, మేము ఇక్కడ మంత్రి ఉన్నాడు, కావలవాడిని ఉన్నాను, మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నాము, ఒక ఆజ్ఞ ఇచ్చి రేయ్ నా కొడుకు పడిపోయాను రా నీళ్ళలో, వాడిని కాపాడకు తీసుకొని రా అనొచ్చు కదా, నువ్వెందుకయ్యా దూకావాడిని? రే వాడు నా కొడుకురా, వాడు నా కొడుకు. ఒకవేళ నువ్వు దూకి నీ వల్ల కాకపోతే నువ్వు పైకి వస్తావు, కానీ నేను దూకి తట్ట కాదు, నా ప్రాణం పోయినా వాడినైతే నేను బతికించుకోవాలా, అది నా ఉద్దేశం అని అంట. హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే అండి. ఈ లోకానికి వచ్చింది ఉద్దేశం ఏంటంటే ఎట్టయినా మనల్ని మన ఆత్మలు రక్షించాలని, మనల్ని బ్రతికించుకోవాలని, మనల్ని మళ్ళా తండ్రితో సమాధానపరచాలని, మనం మళ్ళా ఆయనతో ఉండాలనే కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయుల పత్రిక 2:3 పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తారా అని అంటాడు. ఆ మాట ఈరోజు మీరు ఒకవేళ ఇంత గొప్ప రక్షణని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా
ఇలాంటి 10 క్రిస్మస్లు మీరు చూసుంటారు. ఇలాంటి మీ వయసు అంత ఉన్నంత వరకు ఈ క్రిస్మస్లు చూసుంటారు. కానీ ఈరోజు వరకు నీ జీవితంలో రక్షణ లేకుండా, ఈరోజు వరకు నీవు దేవుడితో సమాధానం పడకుండా, ఈరోజు వరకు మనుషులతో సమాధానం పడకుండా, ఈరోజు వరకు హృదయంలో సమాధానం లేకుండా నువ్వు క్రిస్మస్ చేసుకున్నా, ఇంకా క్రిస్మస్ చేసుకుంటూ వచ్చినా ఏ ప్రయోజనం లేదు సహోదరి సహోదరుడా. మాట చదివి ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల చాలు. ప్రియమైన సహోదరి, మనము ఇంత గొప్ప రక్షణని ఈ సంవత్సరం నిర్లక్ష్యం చేయకుండా, ఈ సంవత్సరమైనా దేవుడితో పరిపూర్ణంగా సమాధాన పడదాం. ఇంతవరకు కొంత పడుతున్నాం, కొంత పడుకుంటున్నాం. కొన్ని అలవాట్లు ఇంకా కూడా వదులుకోలే, కొన్ని కార్యాలు మన జీవితంలో ఇంకా కూడా వదులుకోకుండా ఉంటున్నాం. ఈ సంవత్సరం పరిపూర్ణంగా దేవుడితో సమాధాన పడదాం, మనుషులతో సమాధాన పడదాం, హృదయంలో దేవుని సమాధానం నింపుకుందాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. అందరము లేచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలదాం. చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. పాడదాం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ, అన్నం చెందెను నీ ప్రేమ, నాకై మారి తెచ్చెను నీ ప్రేమ, సిలువకెక్కెను నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ప్రేమ నమ్మకం కలిగింది మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగి దేవానికి వందనాలు, స్తోత్రాలు. బహున్నతుడ, పరిశుద్ధ, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసే వందనాలు అయ్యా. నీ కృప చేత, నీ దయ చేత తండ్రి అయ్యా మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ లోకానికి వచ్చినావు అయ్యా. మేము పాపులుగా ఉన్నప్పుడే తండ్రి మమ్మల్ని ప్రేమించినావు, దుర్మార్గులుగా ఉన్నప్పుడే ప్రభువా మమ్మల్ని ప్రేమించినావు. మమ్మల్ని ప్రేమించి నీ కుమారుని ప్రభువా మా కోసం తండ్రి లోకానికి ఇచ్చినావయ్యా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఈ క్యాండిల్స్
వెలిగిస్తున్నాము అంటే దాని అర్థము ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని వాక్యం చెప్తుంది, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పాడు. గమనించండి, యేసు ప్రభు ఈ భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నామంటే ఒక్క క్షణము మన స్థితి ఏంటి? వెలిగించబడిన స్థితిలో ఉన్నామా? ఆరిపోయిన స్థితిలో ఉన్నామా? ఒక నిమిషము మనము ఆలోచన చేసుకోవాలని దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆశపడుతున్న ఆలోచన, ఆశ ఏంటంటే నీవు వెలిగించబడాలా, అనేకులకు వెలుగుగా ఉండాలనేది ఆయన తలంపు, ఆయన ఆశ. కాబట్టి అటు ఆశను మనం నెరవేర్చే వాళ్ళముగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి, ఈ సమయంలో ప్రభా నా తండ్రి, విన్న వాక్యము మా హృదయములో మంచి నెలన పడిన విత్తనం వలె ప్రభా నూరంతలుగా ఫలించులాగున సహాయం చేయమని అడుగుతున్నా ప్రభా. నీ వాక్యములను సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రితో మేము సమాధాన పడిన స్థితిలో, మా పొరుగు వానితో మేము సమాధాన పడిన స్థితిలో నీవు మాకు సెలవిచ్చిన రీతిగా ప్రభా మేము ఈ లోకముకు వెలుగై ఉండి చీకటిలో ఉన్న వాళ్ళని ప్రభా నీ వద్దకు నడిపించే ఒక సాధనముగా, ఒక మార్గము చూపించే ఒక సాక్షులముగా ఈ భూమిలో మేము జీవించడానికి మాకు నేర్పించమని స్తుతి ఘన మహిమల్ని నామానికి చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం.
గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు భూదివిలో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో. శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలేరా రాజు వెలసిను పశువుల పాకలు, రాజుల నేలేరా రాజు వెలసిను పశువుల పాకలు. పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ క్యాండిల్ వెలిగించబడింది. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ క్యాండిల్లో వెలిగించుకోవడం ప్రారంభం చేశారు. దాని అర్థం ఏంటంటే, నీ వెలిగించబడిన స్థితిలో ఉంటే ఆరిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని వెలిగించేదానికి నువ్వు ఉపయోగపడాలా. ఈ సత్యాన్ని మనము క్రైస్తవులముగా మనస్సునుంచుకొని యేసయ్య మార్గంలో ముందుకు కొనసాగాలని దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇది మీ చేతుల్లో ఉన్నది ఆర్పిసి, మీ చేతుల్లో ఉన్నది ఆర్పిసి. అది ఎవరికి మళ్ళా ముట్టకుండా చేయండి. దయచేసి కూర్చోండి. నెక్స్ట్ కార్యక్రమంలోకి